మోక్షమ్మ వాళ్ళ డాడీ డైలీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ వెళ్ళినంత వరకు ఇలాగే కిటికీ పైకి ఎక్కి చూస్తూ ఉంటదన్నమాట. నువ్వు ఇంకా కిటికీ పైకి ఎక్కి స్టంట్స్ చేసింది చాలు గానీ కిందకు వచ్చి కుదురుగా ఒక దగ్గర కూర్చుంటే నేను ఇంకా వంట స్టార్ట్ చేస్తాను అని చెప్పి ల్యాప్టాప్ లో రైమ్స్ పెట్టి తనకి ఇచ్చి నేను ఇంకా వంట స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. నిన్న మా ఆయన పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి పన్నీర్ ని తీసుకొచ్చారు. ఇందులో సగం నిన్నే వండేశారు. ఇంకా మిగిలిన సగం ఉంటది కదా, దాన్ని నేను ఈ రోజు వండుతున్నాను. ఎవరో కానీ అడిగారబ్బా, అక్క మేము కొత్తగా ఫ్యామిలీ పెట్టాము, నాకు హిందీ రాదు, నార్త్ వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎలా చేయాలక్క కొంచెం చెప్పండి అని చెప్పి నాకు కామెంట్స్ లో అడిగారు అనమాట. నేను ఏమంటానంటే హిందీ నేర్చుకోవాలి అంటే నార్త్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి ఏం లేదండి. ఈ నార్త్ అందరూ ఎలా ఉంటారంటే అందిత జుత్తు లేకపోతే కాళ్ళు అన్న రకం అనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొత్తే కాబట్టి ఇంట్లో మీ ఆయన ఉంటారు కదా, మీ ఆయన ఉండేటప్పుడు తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడు, ఆయనకి ఎలాగో హిందీ వస్తుంది కాబట్టి నీ మిస్టేక్స్ అన్ని ఆయన క్లియర్ చేస్తారు. ఇంకా కొంచెం పట్టుకుని కనిపించిన వాళ్ళందరితోటి నీకు వచ్చి రాని భాషలో మాట్లాడుతూ వెళ్ళిపో. ఇంకా సిగ్గు పడకుండా తప్పైనా రైట్ అయినా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది. లాంగ్వేజ్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.